హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగానే ఉన్నారా? మేమైతే బాగానే ఉన్నాము. ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. మా అమ్మ వాళ్ళ ఊరు రావడానికి చాలా ఇష్టపడేది ఏంటంటే చుట్టుపక్కల కూడా తోటలు ఎక్కువగా ఉంటాయండి. అలా తిరిగి ఓసారి ఎంజాయ్ చేయొచ్చని సమ్మర్ హాలిడేస్లో రావడానికి ఎక్కువగా ఇష్టపడతామన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇక్కడ దారి మొత్తం కూడా తోటలే ఉంటాయండి. అటుపక్క ఇటుపక్క కూడా గాలి రావడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. ఇక్కడ కొద్దిగా ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఈ విధంగా మేమైతే తోటకైతే వచ్చేసాము. ఒక కవర్ పట్టుకొని వచ్చేసామండి. మేము ఎందుకు వచ్చామంటే పుల్లకాయలు తీయడానికి, ఉప్పు ఊరగాయ పెట్టుకోవడానికి అనమాట. ఆవకాయ పెట్టుకొని సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవచ్చని అలా తీసుకుందాంలే కాయలు మన చేతితో తీసుకుంటే అదే హ్యాపీనెస్ కదా, అలానే వచ్చాము. ఇలా పిల్లల్ని పట్టుకుని వచ్చాం. కానీ తోట చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉందండి. చాలా భయం వేసింది. వచ్చేటప్పటికే మా నాన్న అయితే మామిడికాయలన్నీ దింపుతున్నారు. మా నాన్న నిజంగా అండి చాలా కష్టపడతారనమాట. సమ్మర్ వచ్చిందంటే ఈ మామిడికాయలు దించడము, వాటిని ముగ్గేసి అమ్మడము ఇదే పనిగా ఉంటుందండి. ఇంకా వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారు. అన్ని విధాలు కూడా చాలా కష్టపడతారు. ఇదిగోండి మేము తోటలో వచ్చినప్పటికి ఇక్కడ పెద్ద పుట్ట కూడా కనిపించింది. ఇదిగోండి చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి కానీ ఎండ వల్ల సరిగ్గా కనిపించట్లేదండి. చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పటికి జూమ్ చేసి తీసాను కానీ లైట్గా కనిపిస్తుంది. ఇదేమో పుల్లకాయల చెట్టు కదా, దీనిని దులుపుదామని మా చెల్లి అయితే దొని తీసింది. కత్తితోని అంటారండి దీన్ని రొమ్మకు పట్టుకొని ఎలా దులుపుతుందో మీరే చూసేయండి. ఇదిగోండి ఈ విధంగా రొమ్మకు పెట్టి ఇలా దులపగానే కాయలన్నీ పడిపోయాయి. మేము ఎక్కువ కాయలు ఏం తీసుకోలేదు, ఒక 20 కాయలు ఇలా తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఈ విధంగా దులిపాము. చక్కగా దులిపినప్పటికీ కింద రాలిపోయాయి. ఒక రొమ్మకైతే అలా నీట్గా కాయలు గుత్తు జాయినే ఉన్నాయండి. అలా దులపగానే చక్కగా పడిపోయి, ఈ తోటలో ఒక కాయలేం కాదు, పుల్లకాయలు ఇంకా స్వీట్వి అయితే చాలా బాగుంటాయండి. రసాలు అంటారు వాటిని. ఇంకా బంగినపల్లి, ఇంకా కలెక్టర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కలెక్టర్తో తీపూరగాయ కూడా పెడతారు. ఇప్పుడు ఆవకాయ పెట్టడానికి అయితే మాత్రం మేము పుల్లటకాయల కోసమే వచ్చాము. పుల్లటకాయలతో పెడితే బాగుంటుందండి ఆవకాయ. ఈ విధంగా కాయలన్నీ దులపగానే మా పాప చకచక ఏరేస్తుంది చూడండి. ఈ విధంగా ఏరుకొని ఒక కవర్లో అయితే వేసుకున్నాము. ఇక్కడ చాలా చెట్లు ఎక్కువగా పెరిగిపోయాయండి. అందుకే రావడానికి పిల్లలతో చాలా భయపడి మెల్లిమెల్లిగా వచ్చామన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తాంలే, సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి కదా, ఒకసారి తోట చూసుకుని వెళ్ళిపోదామని ఈ విధంగా వచ్చాము. చాలా భయం వేసిందండి. ఇదిగోండి చిన్నపిల్లడు ఉన్నాడు, వీడు కూడా చకచక కాయలు ఏరడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ మాకు ఇంకా ఏమున్నాయంటే ఉసిరి చెట్టు, చింత చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయండి. కరివేపాకు చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయండి. మనం టౌన్ సైడ్ అయితే కరివేపాకు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇక్కడైతే అలా కాదు, కరివేపాకు కూడా చాలా ఫ్రీ అనమాట. ఎందుకంటే ఎక్కడికక్కడే చెట్లు ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా ఏరుకొని కవర్లో వేసుకొని వెళ్ళిపోయామండి తాలింపులన్నీ పెట్టుకోవడానికి. తోట అయితే మాత్రం చాలా చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఎండలకి ఎక్కడండి, ఎక్కడ ఉన్నా సరే చల్లగా లేదు. ఒకప్పుడు అయితే చెట్టు కింద మంచం వేసి పడుకుండే వాళ్ళము, అంత చల్లగా ఉండేది. ఇప్పుడు ఎండలు విపరీతంగా తీడేస్తున్నాయండి. ఇంకెక్కడ చల్లగా ఉంటుంది. ఇవన్నీ ఏరుకొని మేము మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాము. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపించలేదు, అంత వేడిగా ఉందండి. పైగా పిల్లలతో వచ్చాం కదా. కానీ మళ్ళీ ఈ తోటలు చూసి కాయలు తెంపడం అంటే ఒక అనుభూతి అండి అది. అందుకని అలా వచ్చి చూసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.